మనింటి పెళ్లికి నన్ను ప్రత్యేకంగా పిలవాలా ఏంటి? అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. దివ్య పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలనుకున్నాను, కానీ అది ఇంకోలా జరిగిపోయింది. కనీసం అభి పెళ్ళైనా నా చేతులతో జరిపిస్తే ఎక్కడున్నా నా అక్క ఆత్మ సంతోషిస్తుందని వచ్చాను. నువ్వొస్తే మంగొచ్చినట్టే ఉందమ్మా. దివ్య మేడం కూడా వాళ్ళ అమ్మగారులాగా ఉంటారు కదండి, అంటే ఇద్దరు మంగా మేడములు ఇక్కడ ఉన్నట్టుంది. నాగభూషణం, ఇది నా అక్క కొడుకు పెళ్లి. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. అలాగే మేడం. అతిథులుగా వచ్చారు, మీకెందుకమ్మా ఈ పనులు? మేం అతిథులం కాదు బామ్మగారు, బంధువులం. నువ్వెళ్ళు నాగభూషణం. మా మేడం గారు మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటున్నారు, అందుకే నన్ను పక్కకి వెళ్ళమంటున్నారు. నాకు అర్థమైందండి, వెళ్తాను మేడం. ఏంటమ్మా, మాతో ఏదైనా చెప్పాలా? ఒకటి అడగాలంటీ. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఇంతకీ అసలు విషయం చెప్పారా లేదా? ఏం విషయం నిత్య? అదే బామ్మగారు, మీ కుటుంబానికి శాపం ఉందని, ఆ శాపానికి మొదటి కోడలు బలవుతుంది అని చెప్పారా అని అడుగుతున్నాను. ఎవరికి చెప్పాలమ్మా? ఇంకెవరికి? చాణుక్యతో చెప్పాలి కదా. చెబితే ఈ పెళ్లి జరగదు కదమ్మా. చెప్పకపోతే పాపం కదా బామ్మగారు. శాపం మంగతోనే సమసిపోయిందనుకుంటున్నాం. అలా అని శాపం చెప్పలేదు కదా. శాపం గురించి మనం కాకుండా మరింకెవరైనా చాణుక్యతో చెబితే, అప్పుడంటే నాతో జైకి ఎంగేజ్మెంట్ అయ్యాక శాపం విషయం తెలిసి మా మామ్ నా ప్లేస్ లో అక్కను పెట్టి నన్ను చావు నుంచి తప్పించింది. అలా అని ఇప్పుడు శశి ప్లేస్ లోకి ఇంకో శశిని తీసుకురాలేం కదా. ఏమంటున్నావమ్మా? ప్రతిసారి అలా జరగదు కదా అంటున్నాను బామ్మగారు. నా కోసం మా అక్క చనిపోయినట్టు శశి కోసం మరో మాయా శశిని చంపలేం కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావమ్మా? శుభం జరగాల్సిన చోట అశుభం మాటలెందుకు? కీడు ఎంచి మేలెంచమని మీలాంటి బామ్మగారు లాంటి పెద్దవాళ్లు చెప్పారు కదా ఆంటీ. అయినా మీరు కూడా ఎన్నిసార్లని ఇలా నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తారు? పోనీ ఆ నిజం అలాగే రహస్యంగా ఉండిపోతుందా? లేదే, నిజం తెలిసిన నాలాంటి వాళ్ళు, లేదంటే ఇంకెవరో చాణుక్యకి నిజం కూడా చెప్పొచ్చు. అసలే వాడు మహా మొండోడు, దుర్మార్గుడు. తన చెల్లిని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో దివ్యమెళ్ళో తాళి కట్టిన రాక్షసుడు. తన చెల్లి కోసం ప్రాణమిస్తాడు. అదే చెల్లికి ఏమైనా అవుతుంది అంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మూర్ఖుడు. నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసి తర్వాత మన ఫ్యామిలీ మొత్తం ఆ చాణుక్య చేతిలో చావాలా బామ్మగారు? మన ఇంటిని శ్మశానం చేసుకోవాలా? ఆలోచించండి. ఇదంతా జరుగుతుంది అని కాదు, ఇలా జరగడానికి అవకాశం ఉంది అని అంటున్నాను. ఎంతైనా అభిదివ్యలకు నేను అమ్మలాంటి దాన్ని కదా. మీరు ఆలోచించకపోయినా నేను ఆలోచించాలి కదా. అక్షింతలు వేయడానికొచ్చి అస్థికలు తీసుకువెళ్ళడానికొస్తే ఎంత బాధగా ఉంటుంది మీరే చెప్పండి. బామ్మగారు, బామ్మగారు, నిత్య ఇలా మాట్లాడుతుందేంటి కల్పన? నిత్య మారింది అనుకున్నా, మారినట్టు లేదు బామ్మగారు. తన తీరు చూస్తుంటే
తనే చానీకి చెప్పేలా ఉంది. భగవంతుడా, ఈ పచ్చని మండపంలో ఏం జరగబోతుంది? వీళ్ళు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అర్జెంటుగా మేడంకి చెప్పాలి. ఎస్. గురి నాగభూషణ్ ఆగా, యాడు గురుకుతున్నావు? అర్జెంటుగా మేడం గారికి ఓ విషయం చెప్పాలండి, అందుకే వెళ్తున్నాను. ఏ విషయం? వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారండి. ఇందాక ఆ విషయం నిత్యకి చెప్పబోతుంటే నువ్వే ఆపి చచ్చావు. ఏమండి, అందుకోసం మీరు ఇప్పుడు నన్ను ఆపుచొచ్చారా? వదలండి. మేడం, మేడం, ఒకసారి ఇలా రండి మేడం. ఏంటి నాగభూషణం? రండి మేడం, చెప్తాను. ప్లీజ్ రండి మేడం. మేడం, ఈ పెళ్లి ఆపడానికి మీరు ఏదో ప్లాన్ చేశారు కదా, ఈ పెళ్లి జరగడానికి వాళ్ళేదో ప్లాన్ చేశారు మేడం. నన్ను కాదని ఎలా జరిపిస్తారు పెళ్లి? వాళ్ళు నేనేదో చెయ్యాలనుకుంటున్నారు నిత్య. నన్నేం చేయగలరు? ఇది అని ఖచ్చితంగా తెలియదు కానమ్మా, వాళ్ళు ప్లాన్ చేయడం మాత్రం నిజం. అలా చేస్తే చాలా సమస్యలు వస్తాయని, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని ఆ చారికేశగాడు అభితో చెప్పడం నా చెవులారా విన్నాను. మేడం, ప్లాన్ ఏమైంది అని అభి సైగ చేయడం, ఓకే అని చారుకేశ సైగతో సమాధానం చెప్పడం నా కళ్ళారా చూశాను మేడం. ఈ రోజు నీకు మూడినట్టే ఉందమ్మా. ఎందుకైనా మంచిది, ఏమీ జరగకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెళ్లి ఆపకుండా వెళ్లే ప్రసక్తే లేదు. నీ ప్రాణాల కంటే పెళ్ళేం ఎక్కువ కాదు కదమ్మా. నా ప్రాణాల మీదికంటూ వస్తే ఇక్కడ ఏ ఒక్కరి ప్రాణాలు మిగలవు. అందరినీ చంపిగాని నేను చావను. అభిచార కేసులు ఏం ప్లాన్ చేశారో ఏంటో, ఈ రోజు మేడం గారి లైఫ్ స్టోరీకి ఎండకట్టు పడిపోతుందా? చంద్రిక, చూస్తుంటే ఈ ఫంక్షన్ హాల్ కాస్త ఫ్యాక్షన్ హాల్ కాబోతుందేమో. కత్తులేసి రక్తం వరలి పారుతుందేమో. పారిపోవడానికి రెడీగా ఉండి పౌడరు. మనకు ప్రాణాలే ముఖ్యం. నిన్నటి ఆస్తి ముఖ్యమన్నావు. ఆస్తి కూడా కావాలి. వామ్ము, నువ్వు మారవు.
ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. మీ పిన్ని గురించి భయపడుతున్నావా? నేనుండగా తనేం చేయలేదు. టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఉండు. పెళ్లిని ఎంజాయ్ చేయి. ఏంటండి మీరు చేసిన పని? పీటల మీద నుంచి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేస్తారా? తీసుకురాక ఆ నీచుడికిచ్చి నా చెల్లి జీవితాన్ని నాశనం చేయమంటావా? మా అన్నయ్య అలాంటి వాడు కాదు. ఇదంతా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నిజాలు తెలుసుకునే అవకాశం ఇవ్వకుండా మీరు తొందరపడ్డారు. నేను తొందరపడ్డం కాదు. అక్కడ నాకొచ్చిన కోపానికి వాడిని చంపకుండా వచ్చినందుకు నువ్వు సంతోషపడు. నా స్థానంలో వేరెవరున్నా వాడిని అక్కడికక్కడే నరికేసుండేవారు. అది నిజమే బాబు, కానీ మీరిలా చేసుండకూడదు. మీ పిన్ని గారు అందరికీ శాపం గురించి చెప్పేస్తారన్న కారణంగా మీపై మీరు నింద వేసుకోవటం, మిమ్మల్ని మీరు చెడుగా చిత్రీకరించుకోవటం మంచిదేనా? ఈ లోకానికి నేనెప్పుడో చెడ్డవన్న అయిపోయాను చారుకేశ. ఇప్పుడు మంచివాడిని అనిపించుకోవాలన్నా తాపత్రయం నాకేం లేదు. ఎవరేమనుకున్నా మీరు ఎలాంటివారో మీ కుటుంబానికి తెలుసు కదా బాబు. ఇప్పుడు వాళ్ల దృష్టిలో కూడా మీరు చెడ్డవారయ్యారు. కనీసం మీరు ప్రేమించిన మనిషి గురించైనా మీరు ఆలోచించుండాల్సింది. శశి గురించి ఆలోచించబడి మిమ్మల్ని బావా అని పిలిచేవాడా? వాడు నీకోసం ఇదంతా చేశాడు. తల్లిని తోబుట్టువుని గౌరవించేవాడు. మిగతా ఆడవాళ్ళని కూడా గౌరవిస్తాడండి. మీరన్నట్టుగా అవసరానికి వాడుకుని వదిలేయడు. వాడిది స్వార్థం. తన వాళ్ళు బావుంటే చాలు, ఎవరెలా పోతే ఏమనుకునే దుర్మార్గుడు. తన సుఖం కోసం పక్కవారిని బాధ పెట్టే రాక్షసుడు వాడు. ఇలా ఎన్నో నిందలు మీపై పడతాయి బాబు. ముఖ్యంగా మీరు చేసిన పని అమ్మాయి గారి కాపురంపై ప్రభావం చూపిస్తుంది. అది ఆలోచించారా? నా మీద కోపంతో చాణక్య దివ్య మెళ్ళలో తాలి కట్టుండొచ్చు, కానీ నా మీద కోపంతో దివ్యను బాధ పెట్టేంత చెడ్డవాడు కాదు చాణక్య. ఇన్నాళ్ళు నాలో మంచితనమే చూశారు. నేనెంత చెడ్డవాడినో ఇప్పుడు వాడికి చూపిస్తాను. వాడు చేసిన తప్పులన్నిటికీ లెక్క కట్టి మరి శిక్ష వేస్తాను. నేనేంటో చూపిస్తాను. చాణక్య సార్ మీపై కక్ష కడతారు బాబు. మీరు నిజం చెప్పలేరు. మళ్ళీ మీరిద్దరూ శత్రువులు అవుతారు. నాతో శత్రుత్వం ఎలా ఉంటుందో వాడికి చూపిస్తాను. బతుకుండగానే నరకం చూపిస్తాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను చారుకేశ. దివ్యను పోగొట్టుకుంటానేమో అన్న భయం, బాధను మించి ఇంకే నరకం నన్ను బాధ పెట్టలేదు. ఏంటి పౌడరు? నన్ను చంపేద్దామని ప్లాన్ చేసావా? నాకు అంత అదృష్టం కూడానా? నేను పోతే నువ్వు పోతావు, అది గుర్తుపెట్టుకో. నేనెలా పోతానే? శాపము మీ ఇంటి ఆడపడుచులకే గాని అల్లులా కాదా? శాపం దివ్యకు, నాకు కాదు. ఏమో, ఆ ఇంట్లో బతుకున్న మొదటి ఆడపడుచు నువ్వే. ముందు నువ్వే పోతావేమో. అపశకున మాటలాపి
యాక్సిడెంట్ చేసేంతలా ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. ఆ అభిగాడు నిత్యను షాక్ అయ్యేలా చేశాడు కదా, అసలు ఏం ప్లాన్ చేశాడు? నిత్యకు అప్పుడే ఫోన్ కాల్ వస్తుందని వాడికి ఎట్టా తెలుసో? అది నాకు అర్థం కాకుండా ఉంది పౌడరు. ఫోన్ రాగానే నిత్య ఎంతలా షాక్ అయిందో గమనించినావు? ఒళ్ళంతా ఎంతలా వణికిపోయిందో చూసినావు? ఫోన్ పెట్టేసి అభితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నాగభూషణం చెప్తున్నా వినిపించుకోకుండా ఎలా తనతో మీకు సమస్య ఏంటి? 12 ఏళ్ల క్రితం నేను చేసిన క్రైమ్స్ నుంచి నన్ను కాపాడుకోవడానికి తనపై అటాక్ చేయించాను. చచ్చాడనుకున్నాను. పోలీసులు కూడా అదే చెప్పారు. కానీ కొన ప్రాణాలతో బ్రతికి కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు తను కళ్ళు తెరిచి నా గురించి చెబితే పెరోలు రద్దయి నేను మళ్ళీ జైలుకు వెళ్ళాలి. ఈ పోలీసోడి పగ నన్ను లైఫ్ లాంగ్ జైల్లోనే మగ్గిపోయేలా చేస్తుంది. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ముందు తనని చూడాలి. మేడం, ఒక్క నిమిషం. మీరు ఆ ఏసీపీ గారిని ఇప్పుడే చూడాలా? తనే అని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. దానికి మీరెందుకు మేడం? నేను చాలు కదా. నేనేం చెప్పదలుచుకున్నానంటే మేడం, 12 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్ళిన వాడు ఇప్పుడు కళ్ళు తెరిచాడు అంటున్నారు. ఇన్ని రోజులు కోమాలో ఉన్నవాడికి ఏం జరిగిందో గుర్తుంటుందా? మీ అక్క మంగగారిలాగా ఈ ఏసీపీ గతం మర్చిపోయి ఉండొచ్చు కదా. అప్పుడేం జరిగిందో గుర్తుండకపోవచ్చు కదా. ఇప్పుడు మీరు వెళ్ళి ఆయన కనిపించి అనవసరంగా గతాన్ని గుర్తు చేసిన వారు అవుతారేమో. ఇంకొకసారి ఆలోచించండి. దానికన్నా వదిలేస్తే ఏ గొడవ ఉండదు కదా. ఇన్కేస్ తనకంతా గుర్తుంటే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం మేడం. ఇప్పుడైతే మీరు తొందరపడకపోవడమే మంచిది. గుర్తు లేకపోతే ఏ గొడవ లేదు నాగభూషణం. గుర్తుంటే మాత్రం గొడవే. పాస్ట్ లో నన్ను బాగా డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు నా ఫ్యూచర్ ని డిస్టర్బ్ చేస్తాడేమో. దివ్య అభిలపై నేను పగ తీర్చుకోకుండా చేస్తాడేమో. మీకు తెలియకుండా మీ అన్నయ్య దాచిపెట్టిన ప్రేమని, మాకు బాబు పుడితే జయసూర్య అని, పాప పుడితే మంగతాయారు అని పేరు పెట్టాలని చెప్పారు. మౌనంగా ఉన్నాడంటే అర్థమేంటి? తప్పు చేశాడనే కదా. నీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందిరా. నువ్వింత నీచుడు అని తెలియక నా చెల్లి కొంత కోయబోయాను. నిన్ను ఎప్పటికీ క్షమించను. వదినా, టమాటా పప్పు బెండకాయ వేపుడు చేస్తున్నాను. రసం కూడా పెట్టాను. పెరుగుంది, చాలు కదా. పెళ్లిలో నువ్వేం తినలేదు. బాగా ఆకలేస్తుంటుంది. నాకు కూడా ఆకలి దంచేస్తుంది. అన్నయ్య అయితే ఆకలికి అస్సలు ఆగలేడు. త్వరగా వంట చేస్తాను, అందరం కలిసి భోంచేద్దాం. ఇంకేంటి వదిన విశేషాలు? శశి, ఏమీ జరగనట్టు, ఏమీ కానట్టు ఇలా ఉండగలుగుతున్నావు? ఇప్పుడేమైంది వదినా? కొన్ని గంటల క్రితం పెళ్లి కూతురులా ముస్తాబయి కోటి ఆశలతో పెళ్లి మండపానికి వెళ్ళావు. ఆ ఆశలన్నీ తల్లకిందులై తిరిగొచ్చావు. బాధగా లేదా? మా అన్నయ్యపై కోపం రావడం లేదా? ఆయన్ని అర్థం చేసుకునే మనసుంది, కానీ ఆ మనసులో ఆయన పైన కోపం లేదు వదినా. నువ్వు ప్రేమించిన మనిషికి మరొక స్త్రీతో సంబంధం ఉందని తెలిసినప్పుడు నీ మనసు విరిగిపోలేదా?
అది నువ్వు నమ్ముతున్నావా వదినా? ఆయనతో కలిసి పుట్టిన నీకు నమ్మకం ఉన్నప్పుడు ఆయనతో కలిసి బతకాలనుకున్న నాకు నమ్మకం ఉండదా వదినా? ఆయన మనసంతా నేనే ఉన్నాను. ఆ మనసులో మరొకరు ఉన్నారంటే ఎలా నమ్ముతాను? ఎవరొచ్చి చెప్పినా నమ్మను. అన్నయ్య అది అబద్ధమని, తను ఏ తప్పు చేయలేదు అని చెప్పట్లేదు కదా. అందుకు కారణం ఉండే ఉంటుంది. అది అందరి ముందు చెప్పుకోలేందయ్యు. మొత్తం చిందించకుండా కేవలం మాటలతోనూ చూపులతోనూ చంపొచ్చు. ఆ ఏసీపీ ఇళయరాజా అలాంటివాడు. వాడి చూపులు కత్తులు, వాడి మాటలు బుల్లెట్లు. వాడు పాడుతూ ఉంటే ఒంట్లోని రక్తమంతా సలసలసల మర్రిగిపోతుంది. వాడు పక్కనుంటే హై వోల్టేజ్ కరెంటు తీగ నన్ను కౌగిలించినట్టుగా ఉంటుంది. ఒక పెద్ద జలపాతం కొండపై నుంచి లోయలోకి జారి పడుతున్నట్టుంటుంది. వాడు నన్ను చంపడు, అలాగని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. మేడం, అతను ఎవరైనా గాని అతనికి మీరు భయపడడంలో అర్థం లేదు మేడం. నేను ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు కదూ. బాగా ఆకలి మీద ఉన్న ఒక సింహం పులి ఎదురు పడితే ఏం జరుగుతుంది? సింహం పులిని తింటుందా, పులి సింహాన్ని తింటుందా? రెండు బలమైన జంతువులే కాబట్టి చెప్పలేం మేడం. మా ఇద్దరి పరిస్థితి కూడా అదే. ఎవరు ఎవరిని చంపుతారో తెలీదు. ఆ ఫ్యామిలీని బెదిరించడానికి శాపం అనే అస్త్రాన్ని వాడదామనుకున్నాను, కానీ నన్ను బెదిరించడానికి ఏసీపీ అనే బ్రహ్మాస్త్రం వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి నాగభూషణం? డోంట్ వర్రీ మేడం, ఏసీపీ గారు మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా. వాడు గతాన్ని మర్చిపోయాడో లేదో తెలీదు. రిస్క్ తీసుకోకూడదు నాగభూషణం. వాణ్ణి హాస్పిటల్లోనే లేపేయాలి. రిస్క్ తీసుకోకూడదు అంటూనే ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారేంటి? చంపడేందుకు మేడం? ఎందుకంటే వాడు చావకపోతే నేను చస్తాను కాబట్టి. అతను గతం మర్చిపోయి ఉంటే ఏ సమస్య రాదు కదా మేడం. కోమాలో ఉన్నవాడు బయటికొచ్చాడు. గతం మర్చిపోయి ఉంటే ఏదో ఒక రోజు అంతా గుర్తుకొస్తుంది కదా, అప్పుడు సమస్య అవుతుంది కదా. అప్పుడెప్పుడో వచ్చే సమస్య కోసం ఇప్పుడు తొందరపడ్డా ఎందుకు మేడం? ఇంట్లోకి పాము దూరితే అది ఎక్కడ దాక్కుందో కనిపించలేదని వెతకడం మానేస్తావా? కాటేసేంత వరకు కామ్గా ఉంటావా? ఇల్లంతా వెతికి మరీ చంపేస్తావు కదా. అలాగే అలాగే ఆ ఏసీపీ కూడా చావాలి. కానీ అతను పోలీస్ ఆఫీసర్ అంటున్నారు కదా మేడం. అందుకే చెప్తున్నాను, వాడు డిశ్చార్జ్ అవ్వకూడదు, డైరెక్ట్ గా పైకి పోవాలి. అది కాదు మేడం, నేను Do what I say, నాగభూషణం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ ఏసీపీ ఇళయరాజా హాస్పిటల్లోనే చావాలి, అంతే. అలాగే మేడం, నేను చూసుకుంటాను. అవే సబ్మిట్ చేయండి. అన్నయ్య, మళ్ళీ కాల్ చేస్తాను. అన్నయ్య, అమ్మాయి గారు అన్నయ్య ఎక్కడ చారుకేశా? ఒక నిమిషం కూర్చోండి అమ్మాయి గారు. అన్నయ్య, దివ్య అన్నయ్య ఎక్కడ జాజీ? పైన ఉన్నాడమ్మా. అన్నయ్య, అన్నయ్య కిందకి రా. అన్నయ్య, అన్నయ్య. చంద్రిక దిగే వచ్చింది కదా, పెద్ద గొడవ జరగబోతున్నదన్నమాట. ఆడపడుచు తరపున పంచాయతీ చేయడానికి వచ్చిందేమో. అన్నయ్య, దివ్య, చూస్తుంటే పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది చంద్రిక. పెద్ద యుద్ధం జరుగుతుందో పేలని టపాసులో తుస్సుమంటుందో. దివ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? నీకేం కాలేదు కదా? ముందు నీకేమైందో చెప్పన్నయ్యా. నాకేమవుతుందమ్మా? నేను బానే ఉన్నాను.
నువ్వేంటి చెప్పపెట్టకుండా వచ్చావు? ఏంటన్నయ్యా ఏం జరగనట్టు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఎంతసేపు నా గురించి తప్ప నీ గురించి ఆలోచించవా? ఎందుకు ఇలా చేసావు? మా అన్నయ్య తప్పు చేయడు అని నాకు తెలుసు. అబద్ధం చెప్పి నాటకాలాడి పెళ్ళి ఆపేశావు. అంత అవసరం ఏమొచ్చింది? పైన అటాక్ జరిగి 24 అవర్స్ కూడా కాలేదు. ఇలా స్పృహలోకి వచ్చానో లేదో అప్పుడే నన్ను చంపడానికి ట్రై చేశాడు. నిన్ను చంపేస్తా. అయ్యో సార్, సార్ ఆగండి సార్. సడేషన్ ఇస్తే స్పృహలోకి రాననుకున్నావా? పోలీస్ ఇళయరాజా IPS అంత ఈజీగా చచ్చిపోతాననుకున్నావా? చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. డాక్టర్ గారు మీరు వెళ్ళిపోండి. వాడిని ఎందుకు వదిలేశారు? వాడిని అరెస్ట్ చేయాలి నేను. ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి అంకుల్. అంకుల్ ఎన్ని రోజులైంది అంకుల్ మిమ్మల్ని చూసి? చూడ్డానికి నువ్వే అంకల్లా ఉన్నావు. నువ్వు నన్ను అంకల్ అంటున్నావా? అంకుల్ భలే జోక్ చేస్తున్నారు. మంగ గారు ఎవరి మీద జోక్ చేస్తున్నారు? ఈ చారి కొడుకు పిలవాల్సిన పిలుపుని ఈ చారి పిలుస్తుంటే నా చెయ్యిని చాకుతో కోసినట్టుంది నాకు. తను చారీ కాదు సార్, చారుకేశానే. పిల్లక చారుకేసా? ఆ చారుకేసాను అంకుల్. అడ్డంగా పొడుగ్గా బోలే పెరిగావు. ఆవిడ కూడా మంగ మేడం గారు కాదు, దివ్య గారు. ఇదంతా వినడానికి బాగుంది, కానీ నేనెవరు? ఎవరు 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 ఎవరు? చరి చరకేశ, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. చరకేశ చూసావా? వీడెవడో అచ్చం నాలాగే ఉన్నాడు. అది మీరే అంకుల్. అరే చరకేశ, నేను పడుకున్నప్పుడు ఎవరన్నా బొచ్చుకి పెయింట్ వేసాడయ్యా? అది పెయింట్ కాదు అంకుల్, మీ ఒరిజినల్ హెయిర్ కలర్. అంటే నా జుట్టు నెరిసిందా? రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారు, తల నెరవకుండా ఎలా ఉంటుంది అంకుల్? రిటైర్డ్ ఏంటమ్మా రిటైర్డ్? నాకు ఇంకా చాలా సర్వీస్ ఉంది. రేపటి నుంచి యూనిఫామ్ వేసుకుని సింగంలా దిగి నా పై అటాక్ చేసిన వాళ్ళ పని పడతా. సెకండ్ లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా మళ్ళీ డ్యూటీ అంటారేంటి అంకుల్? సెకండ్ లైఫ్ ఏంటి? మీ పైన నిన్ననో మొన్ననో అటాక్ జరగలేదు అంకుల్, 12 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు కోమాలోనే ఉన్నారు. యు మీన్ 12 years? పుష్కర కాలం అంకల్. ఏమైందన్నా? నా జిందగీ బూజు పట్టిపోయింది. చంద్రిక నీకు
దీని మీద డాన్స్ వచ్చా? ఎందుకు బోనాల పండుగ అయిపోయింది కదా. బోనాలు, దీపావళి, దసరా, ఉగాది, సంక్రాంతి అన్ని పండుగలు ఒకేసారి కలిసి వచ్చినాయి. అంత విశేషం ఏంటి పౌడరు? ఆ ఏసీపీ రాజా ఇలాయ్ రాజా బ్రతుకున్నాడు. ఏంటి నాగభూషణం, డాక్టర్ ఏసీపీని